జీవో 111 ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి జీవో 111 ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌజులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో. దాన్నే మనాలి కేటీఆర్ గారు. అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? ఇది అడిగితే రఘునందన్ రావు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఎందుకు ప్రశ్నించకూడదు? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల గురించి మేమే 100% కొట్లాడినా, మేమే ఆపినాం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. దాని గురించి మేము రోజు మాట్లాడాల్సిన అవసరం కానీ చర్చించాల్సిన అవసరం కానీ లేదు. 400 ఎకరాల భూముల గురించి ఇంత గట్టిగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తూనే 111 జీవో ఎత్తేసి లక్షల ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చి భాగ్యనగరానికి ఉన్నటువంటి లంగ్ స్పేస్ అయినటువంటి ప్రాంతాన్ని మీరు కాంక్రీట్ జంగల్గా మార్చాలనుకోలేదా?